క్యాన్సర్ అంటే 4 స్టేజుల్లో ఉంటుంది. అవును. ఈ 4 స్టేజుల్లో కూడా ఒక్కొక్క స్టేజ్ తీసుకుంటే ఆయుర్వేదంలో ఫస్ట్ స్టేజ్ అనుకుంటే ఆ స్టేజ్ ఎంత టైం పీరియడ్‌లో తగ్గుతుందంటారు? ఇప్పుడు ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో తీసుకుంటే 3-4 మంత్స్‌లో తగ్గుతుందండి క్యాన్సర్. ఓకే. అదే థర్డ్ టు ఫోర్త్ తీసుకుంటే ఇంకొక 4 మంత్స్ ఎక్కువ అవుతుంది. అంటే సాధారణంగా 4థ్ స్టేజ్‌కెళ్ళిపోయారంటే ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టే అనని చెప్తూ ఉంటారు డాక్టర్లు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న సొసైటీలో మోడర్న్ సిస్టమ్ ఎప్పుడు చెప్తుంది అంటే ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్ ఉందని చెప్పట్లేదు. హ్మ్. థర్డ్ స్టేజ్ అంటే ఫోర్త్ స్టేజ్ అని చెప్తుంది. చెప్తున్నారు. ఎందుకు ఫస్టే పసిగట్టట్లేదు? ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది తెలుసా? జస్ట్ నాడి పడితే మీకు క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతున్నాయని నాడి పడితేనే చెప్పొచ్చు. ఇక్కడ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతున్నాయంటే రీజన్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది బ్లడ్‌లో? బ్లడ్ ప్యూరిఫై అవ్వట్లేదని చెప్తుంది. బ్లడ్ ఎప్పుడైతే మీకు ప్యూరిఫై అవ్వట్లేదో క్యాన్సర్ కణాలు అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఏదో ఒక ఆర్గాన్ని పట్టుకొని ఆ ఆర్గాన్ని మొత్తం ఒక డెడ్ టిష్యూగా చేయడంనే క్యాన్సర్ అంటున్నారు. కాబట్టి అక్కడ మళ్ళీ కొత్త రక్త కణాలని మనం ఉత్పత్తి ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ఇప్పుడు ఒక పుండు ఉందండి. ఒక పుండుకి మొత్తం ఒక పసుపు పట్టేసి మొత్తం పాడైపోయింది అనుకుందాం. దానికి మళ్ళీ కొత్త రక్త కణాలు ఎప్పుడైతే చేరుతాయో దగ్గరికి ఆటోమేటిక్గా ఆ పుండు అనేది హీల్ అయిపోతుంది. ఎంత పెద్ద గాయమైనా సరే కొత్త రక్త కణాల్లో ఎలాంటి డిసీజ్ ఉండదు. కొత్త రక్త కణాలని పెంచే ఆయుర్వేద వైద్యం అనేది చాలా గొప్ప వైద్య విధానం. మండూర భస్మం, లోహ భస్మం ఇవన్నీ కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. బ్లడ్ ఎప్పుడైతే మీ బాడీలో ప్యూరిఫై అవుతుందో ఖచ్చితంగా రూట్ కాజ్ నుంచి ఎలాంటి క్యాన్సర్ అయినా ఫస్ట్ స్టేజ్లో అయినా, సెకండ్ స్టేజ్లో అయినా, ఫోర్త్ స్టేజ్లో అయినా వైద్య విధానం ఉంది.